బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టైల్ మార్చేశారా? నిన్న మొన్నటిదాకా క్లాసిక్ అండ్ ట్రెడిషనల్ లుక్లో కనిపించిన కేటీఆర్ ఇప్పుడు యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ లుక్లో కనిపిస్తున్నారా? యువతకు మరింత దగ్గర కావాలన్న ప్రయత్నంలో భాగంగా స్పీచ్ స్టైల్ కూడా మార్చేశారా? వాచ్ ది స్టోరీ. ఇప్పటిదాకా సంప్రదాయ రాజకీయ నాయకుడి ఇమేజ్తో కనిపించిన కేటీఆర్ ఈ మధ్య మరింత యంగ్ ఎనర్జెటిక్ మోడ్రన్ లుక్తో కనిపిస్తున్నారు. ఆయన ధరించిన దుస్తులు, హెయిర్ స్టైల్, ప్రెజెంటేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిపి ఒక కొత్త రాజకీయ కమ్యూనికేషన్కు సంకేతాలుగా కనిపిస్తున్నాయన్న చర్చ మొదలైంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా ఈ మార్పును ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత దగ్గరవ్వాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ తన స్టైల్ అండ్ ప్రెజెంటేషన్లో మార్పులు చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఇమేజ్ కమ్యూనికేషన్ స్టైల్ కీలక పాత్ర పోషిస్తున్న ప్రస్తుత సమయంలో కేటీఆర్ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మధ్య ఎల్బీ నగర్లో కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన తీరు కూడా గతంతో పోలిస్తే మరింత దూకుడుగా, స్పష్టంగా కనిపించింది. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, కార్యకర్తల పాత్ర, ప్రజలతో మమేకం కావాల్సిన అవసరం వంటి అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదే సమయంలో తన కొత్త లుక్తో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. ఈ కొత్త స్టైల్ ఒక్కరోజు ప్రయోగం కాదని, ఇకపై ఇదే లుక్ కొనసాగించే ఆలోచనలో కేటీఆర్ ఉన్నారని బీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది. మరోవైపు స్పీచ్ ఇచ్చే సమయంలో రెగ్యులర్గా చేసే విధంగా పోడియం ముందు నిలబడకుండా చేతిలో మైక్ పట్టుకోవడం, కొత్త స్టైల్లో ఫిక్స్డ్ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. దాంతోపాటు స్టేజ్ ఏర్పాటు విషయంలో కూడా మార్పులు చేస్తున్నారు. పబ్లిక్లోకి నడుచుకుంటూ వెళ్లే విధంగా ర్యాంప్ ఏర్పాటు చేసి దాని మీద నడుచుకుంటూ ముందుకు వచ్చి జనాలను కలుస్తున్నాడు కేటీఆర్. రాజకీయ నాయకత్వంలో మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా వ్యక్తిత్వ ప్రదర్శన కూడా కీలకమవుతున్న నేపథ్యంలో కేటీఆర్ తీసుకున్న ఈ మార్పు భవిష్యత్తులో రాజకీయాల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుందన్న దానిపైనే ఆసక్తి నెలకొంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రాబోతున్నాయని ప్రచారం జరుగుతున్న ఈ టైంలో కేటీఆర్ లుక్ చేంజ్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడబోతోందనే చర్చ జరుగుతోంది. యూత్తో పాటు క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉండే హైదరాబాద్లో కేటీఆర్ చేసిన చేంజెస్ కలిసి వస్తాయని చెబుతున్నారు పార్టీ నేతలు.